హలో ఫ్రెండ్స్, ఇవాళ ఒక చిన్న హార్వెస్ట్. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాట్ గార్డెన్. పక్కన వర్క్ అవుతుందండి, సో డిస్టర్బెన్స్ తగ్గట్లేదు. చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేస్తారన్నమాట. మీకు ఒకటి చూపిస్తాను. ఇక్కడ ఒక మంచి బ్యూటిఫుల్ క్యాటర్ పిల్లర్స్ ఉన్నాయి. సో వీటిని మామూలుగా ఇలాంటివి కనపడితే నేను పైనుంచి కింద పడేస్తాను, కింద మొక్కలు ఉంటాయి. బట్ వీటిని పడేయబుద్ధి అవ్వట్లేదు, అంటే చాలా అందంగా ఉన్నాయి కదా. సో ఒకవేళ ఏమన్నా డ్యామేజ్ అయితే ఇంత బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్ పోతాయి. అంటే నేను గూగుల్లో కూడా ఒకసారి రీసెర్చ్ చేస్తాను ఏ టైప్ ఆఫ్ బటర్ఫ్లైస్ కింద ఇది ట్రాన్స్ఫార్మ్ అవుతాయి అని. సో అవన్నీ చేసినాక ఇట్లా ఎక్కడన్నా జాగ్రత్తగా పంపిస్తాను. ఓకే, చూడండి ఎంత బాగుంది అసలు. కలర్ కాంబినేషన్ మెరూన్ అండ్ ఆరెంజ్. సరా, మెరూన్ ఆరెంజ్ వైట్, బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి. ఇది ఒకసారి చూస్తాను అది ఏమవుతాయో, ఎలా ఉంటుందో. ఓకే, గుత్తి బీరకాయలండి స్టార్ట్ అయినాయి. బట్ ఈ 10 రోజుల బ్యాక్ మాకు అందరికీ అనుకుంటా ఆల్మోస్ట్ దేశం అంతా ఉంది. మాకు కూడా బాగా గాలులు అండి, వర్షాలు పడినాయి. గాలులు అయితే విపరీతంగా. పై ఫ్లోర్లో అయితే చాలా పాదులు డ్యామేజ్ అయిపోయినాయి. ఎస్పెషల్లీ గుత్తి బీరకాయలు మొత్తం మాడిపోయినాయి, ఆకులన్నీ డ్యామేజ్ అయిపోయినాయి. సో కొన్ని రెడీ అయినాయి, కోద్దాం. ఓకే, గుత్తి బీరకాయలండి. ఇదిగోండి, సో ఇది ఫస్ట్ హార్వెస్ట్ అని చెప్పొచ్చు ఈ సీజన్కి. ఓకే, ఇంకా ఎక్కువ రావాలి యాక్చువల్లీ, బట్ పాడైపోయినాయి అండి వర్షాలకి. పాదులు పాడైపోయినాయి, తర్వాత కొమ్మలన్నీ డ్యామేజ్. 2-3 పాదులు కూడా ఎండిపోయినాయి, లాగేసాను కూడా నేను. ఓకే, బీరకాయలు. తర్వాత బీరకాయలు ఉన్నాయి ఇక్కడ, నేతి బీరకాయలు అండి. ఇంకా పెరుగుతాయి. ఇయర్ లాంగ్ వెరైటీ ఇది. బీరకాయలు, మామూలు బీరకాయలు. చిన్నవి ఇవి, కొన్ని పెరగట్లేదు, అయిపోయినాయి. ఇంకా లాస్ట్కి వచ్చినాయండి. ఇవి తీసేసి కొత్త పాదులు పెడదామంటే ఇంకా కాస్తానే ఉన్నాయి బీరకాయలును దోసపాదులు. సో నేను అవి ఉంచాలా తీయాలా అన్నట్టు కన్ఫ్యూజన్. దోసకాయలు చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇదిగో, ఓకే, ఇవి వెతకాలి, లేకపోతే అందులో చాలా కాయలు పండిపోయి పడిపోతే కానీ కొన్ని తెలియట్లేదు మాకు. ఇదిగోండి, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవి ఒక వెరైటీయా? ఇదిగోండి, ఇది ఇది పప్పులోకి పర్ఫెక్ట్ ఇదేనండి, దీని మించింది లేదు. పులుపు, తర్వాత ఐ మీన్ ఏమంటాము, ఆ టేస్ట్ ఫ్లేవర్ కూడా పప్పులోకి అయితే ఇవి చాలా బాగుంటున్నాయి. ఇదిగోండి, ఇదిగోండి, ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ వెరైటీ కూడా చాలా నిల్వ కూడా ఉంటుందండి. ఇది ఏంటంటే ఈ పల్పు చాలా మందంగా ఉంది. అంటే ఉట్టి దోసకాయ కూర వండుకుంటారు చూసారా, టమాటో వేసి కానీ, లేకపోతే మసాలా వేసి కానీ, లేకపోతే వంకాయ దోసకాయ కానీ, నాన్ వెజ్ ఆర్ డ్రై ఫిష్లతో కూడా చాలామంది వండుకుంటారట. పద్మ నాన్ వెజ్తో వండుకుంటా ఉంది. సో దానికి ఈ వెరైటీ చాలా బాగుంది. గింజలు అయితే చాలా తక్కువ, ఇంత వెడల్పున ఉన్నాయి లోపల గింజలు. గింజ కూడా చాలా ప్రామినెంట్గా ఉందండి, సేవ్ చేసుకున్నాను నేను. ఇంక ఇవి లాస్ట్కి వచ్చేసినాయి.
ఇది అయిపోతే తీద్దాము అనుకుంటుంటే అవి ఎంత బాగా కాస్తున్నాయో. నేను అంటే ఇంకా ఎక్కువ ఇవి తినేస్తున్నాం కదా, బోర్ కొడుతుంది దోసకాయలు. నిల్వ అయితే బాగుంటుందండి ఇవి. ఇంకెక్కడ చూసాను. ఇది ఒక వెరైటీ. ఈ వెరైటీ కూడా బాగానే ఉంటుంది. ఇది పచ్చడికి కూడా బాగుంటుందండి. సాకు దోసకాయలు చూసావా ఎన్ని కోసాను. మిరపకాయలు ఇది కూడా ఎంత బాగా కాస్తుందోనండి. చాలా కాయలు ఉన్నాయి. టమాటోలు తీసి మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేశానండి. అండ్ పూల మొక్కలు కూడా మొన్న అప్డేట్ ఇచ్చేసాను కదా, సో అవి కొంచెం ఆక్యుపై చేసేసినాయి కుండీలు ఈసారి. ఖాళీ అయితే లేదు, సీడ్లింగ్స్ అయితే బోల్డ్ రెడీ అయినాయి అండి. బట్ అవి మళ్ళీ తీసి వేయటానికి కుండీలు అయితే ఖాళీ లేవు. నేను వెయిట్ చేస్తున్నాను ఒకటైతే ఒకటి వేద్దామని, కానీ ఖాళీలు లేవు. ఇక్కడ ఉన్నాయి. చమేలి చూసారా, అప్పుడు ప్రూనింగ్ ఫుల్ హార్డ్ ప్రూనింగ్ చేస్తాను నేను. ఇక్కడ వరకు ఇన్ని పూలు అవుతున్నాయి. రోజు సాయంత్రం పూట కోసుకెళ్ళి బాబా గారి దగ్గర వేస్తాను నేను. ఓకే, ఇది లాస్ట్ ఇయర్ పెట్టిన మొక్క అండి. మీరు ఒకవేళ చూసుంటే గుర్తుంటే కనుక. కాకరకాయలు 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 ఇంకా లేవు యాక్చువల్లీ. లాస్ట్ వీక్ ఫామ్లో తెచ్చుకోవటం మర్చిపోయాం. ఓకే, అండ్ ఇలాగా ఈ సీజన్లో మనకి ఎక్కువగా విత్తనాలు రెడీ అవుతాయి. సో వీటిల్ని ఇవి ఉన్నాయి కదా, ఇలాగ గుత్తులు గుత్తులుగా కాస్తాయి కదండి. వీటిని తీసి ఇంకా ఇంకో కుండీల్లో, చిన్న చిన్న కుండీల్లో మనం అక్కడక్కడ నాటుకుంటే చూడండి బోల్డ్ మొక్కలు అవుతాయి. ఓకే, చిత్రాడు బేర అండి. ఇవి కూడా అయిపోయింది, ఇంకా చిన్నగా వస్తున్నాయి. ఈ సైజులో కోసేస్తున్నాము. ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా. బొరబాటీలు, లాంగ్ బీన్స్ అండి, చాలా ఉన్నాయి. ఇవి వచ్చి ఆగి అలాగా ఒక హార్వెస్ట్ అయినాక మళ్ళీ కొంచెం బ్రేక్ తీసుకుని మళ్ళీ అలా వస్తున్నాయి. ఇంకా అయిపోతున్నాయా పీకాలా అర్థం అవ్వట్లేదు అన్నమాట. కంటిన్యూస్ అలా వస్తూనే ఉన్నాయండి. ఇవన్నీ సమ్మర్వే ఇంచుమించుగా. సో అందుకని కొత్త మొక్కలు పెట్టడానికి నాకు ప్లేస్లు అయితే లేవు.
ఇవైతే అండి ఒక్కోసారి పొద్దున్నప్పుడు వచ్చి అలా కోసి ఇలా వండితే అసలు ఎంత ఫాస్ట్గా మగ్గిపోతున్నాయో. కనపడట్లేదు. ఇంకెక్కడ ఉన్నాయి? వెనకాల ఉన్నాయి. ఇదిగోండి ఇన్ని వచ్చినాయి ఫ్రెష్గా. 2 days బ్యాక్ హార్వెస్ట్ చేశాను, అందుకే కరెక్ట్ పర్ఫెక్ట్ సైజులో ఉన్నాయన్నమాట. సో రోజు విడ్స్ రోజు ఇవి కూడా చేసుకుంటున్నాం. పచ్చిమిరపకాయలు అండి ఇంకా ఇక్కడ ఉన్నాయి కొన్ని రకాలు. ఈ సూర్యముఖి పైకి తిరిగి కాస్తాయి కదా, ఓకే, ఈ వెరైటీస్. ఇక్కడ కూడా పచ్చిమిరపకాయలు. చూడండి ఎంత బాగా కాసిందో చెట్టు. ఇది పాత చెట్టే. చాలా రకాలు, అంటే అన్నీ ఒక రకం కాదు, చాలా చాలా రకాలు. అదొక రకం ఇదొక రకం కనపడతాయి పచ్చిమిరపకాయలు. పాములో కూడా అంతే. ఓకే, ఇదిగోండి ఇంకా ఉన్నాయి పచ్చిమిరపకాయ మొక్కలు అక్కడక్కడ. నిమ్మకాయలు ఇవి రాళ్ళు పడిపోతున్నాయి, చిన్నగా ఉన్నాయి, అక్కడ ఉండాలి. ఇక్కడ ఉందా? ఇంకొంచెం దోసకాయలు ఉన్నాయండి, అయిపోయింది. ఇంకా ఈ పాదు వెయిట్ చేస్తున్నాను అనమాట పీకేయడానికి. ఇది పీకేస్తాను. ఇది ఎటు కాకని ప్లేస్లో ఉంది కదా, దాన్ని ఎక్కడ షిఫ్ట్ చేయడానికి కూడా లేదు. ఇది వేసానో వచ్చినాయో కూడా గుర్తులేదు నాకు, కానీ చాలా కాయలు కాసినాయి. ఏం చూస్తున్నావు? ఇట్రా, ఏం చూస్తున్నావు అమ్మా? సాకమ్మా ఏం చూస్తున్నావు అక్కడ కూర్చుని? సాకి మార్నింగ్ ఈవినింగ్ అలా మోల్ కూర్చుని ఆ కొండని చూస్తుంది. ఏం చూస్తుందో తెలీదు. కూర్చో కూర్చో, వెళ్ళేటప్పుడు వద్దు కానీ కూర్చో. ఇది చూడండి ఎంత గాల్లో వస్తున్నాయో. ఇది రైట్ ప్లేస్ కాదండి, సీజన్ బట్టి అలాగే అవుతుంది, ఎవ్రీ ఇయర్ అలాగే. ఇదిగో ఇక్కడ ఇంకా ఇందులో వేసి నిన్న తీసేసాం, కొన్ని తీసేసి ఇందులో ఇంకా పడేసా అనమాట. అసలు కాయలు కాస్తున్నాయే పోయినాయి గాలికి, ఎక్కువ గాలికి. ఆ మధ్యన బాగా వచ్చినాయి కదండి, తుఫాన్ ఎఫెక్ట్ లాగా అయిపోయింది కదా. గుత్తి బీరకాయలు ప్రీవియస్ సీజన్లో అయితే ఒకే గుత్తుకు 10 ఆలాడినట్టు వచ్చినాయి. ఈసారి అన్ని పిందులు అయితే అలాగే చూసాము, బట్ గాలికి మొత్తం అంతా పోతంతా రాలిపోయింది. ఇంకా ఈ ట్యాంక్ ఉండటం వల్ల కొంచెం సేఫ్.
మళ్ళీ కింద మనకి ఆ మెట్లు ఎక్కే ఆ లైన్ అంతా గాలి వస్తుంది. ఓకే, లేవు. బీరకాయలు ఉన్నాయి ఇక్కడ. ఇది చిన్నగా ఉంది. బూడిద గుమ్మడికాయలు ఉన్నాయండి ఇక్కడ. బూడిద గుమ్మడికాయలు ఇప్పుడు ఇంకొంచెం మెచ్యూర్ అయినాక కోస్తాను. ఇదిగోండి ఆగాకరకాయ పాదులు, ఇంకా పూత స్టార్ట్ అవ్వలేదు, ఇంకా ఏమేం పాదులో తెలీదు. ఇవన్నీ కూడా సీడ్స్తోనే. సో ఇయర్ చూడాలి సీడ్స్తో గ్రో అయినవి కూడా ఈక్వల్గానే మనకి కాస్తాయో లేవో అని. ఓకే, అండ్ దీనికి పెస్ట్లు ఎక్కువ అండి. కరివేపాకు ఇక్కడ కూడా కోస్తాను, ఇంకొంచెం గుబురుగా అవుతుంది అది. ఓకే, ఇక్కడ బీరకాయ. సాకి ఉంటావా, వస్తావా? తోటకూర మర్చిపోయాను, తోటకూర కోసుకోవాలి. సాకి తోటకూర కోయాలి. చిక్కుడు పాదులు పెట్టాను అన్నాను కదండి, ట్రాన్స్ప్లాంట్ చేశాను, వెళ్తున్నాయి. సో ఇవాళ ఏమేమి కోసామంటే 3-4 రకాల దోసకాయలు, గుత్తిబీరకాయలు, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయలు, తర్వాత పుదీనా, నేతి బీరకాయలు, తోటకూర, బొరబాటీలు, కరివేపాకు. ఓకే, సో ఇంకా అన్నీ ఆక్యుపైడ్గా ఉన్నాయండి. అవన్నీ తీసేస్తే కానీ కొత్తవి వేయటానికి లేవు. ఇదిగోండి చూసారా ఇక్కడ ఎన్ని సీడ్లింగ్స్ వెయిట్ చేస్తున్నాయో వాటి ప్లేస్ కోసం. చాలా కనపడుతున్నాయండి, చాలా రకాల సీడ్లింగ్స్ అండి. ఇదిగో ఇటువైపు నుంచి ఇటువైపు వరకు. సో ఖాళీ చేస్తున్నాను, కొన్ని రెడీ అయినవి అన్నీ తీసుకెళ్ళి ఫామ్లో కొంచెం ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ అలా పెడతానే ఉన్నాను. ఇంకా పాదు పక్క నుంచి అవి తీసేసినాక ఈ పెరుగుతీలే అన్నీ ముందే పెట్టేస్తున్నాను. సో చూద్దాం. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. లోకా సమస్త సుఖినో భవంతు.